కొంపల్లి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. అదే సిస్టము, అదే డిపార్ట్మెంట్ మీ మీద కేసు పెట్టించగలిగే శక్తి ఆయనకు ఉంది, పవర్ఫుల్ అని చెప్పాడు కాబట్టి, మరి అదే పవర్ఫుల్ హర్ష సాయి ఈ రోజు ఎందుకు ఆపుకోలేకపోయాడు ఈ కేసుల్ని? ఇంత వ్యవస్థను మేనేజ్ చేసే వ్యక్తి ఎందుకు ఆపుకోలేకపోతున్నాడు? వ్యవస్థ అని ఉంటుంది కదా సార్, వ్యవస్థ అని ఉంటుంది. మీరే అంటున్నారు కదా ఆ వ్యవస్థే మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అన్నారు. ఈ రోజు అదే వ్యవస్థ ఎందుకు హర్ష సాయి వైపు పండింది అంటున్నాను నేను. ఓకే, ఇది చెప్పాను కదా, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. పాపం పండటం స్టార్ట్ అయింది, ఇంకా ముందు ఇంకా బాధితులు వస్తారు. ఆ బాధితుల ద్వారా డెఫినెట్ గా ఇతనికి శిక్ష పడుతుంది అని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు తప్పించుకుంటూ తిరుగుతాడో చూద్దాం. సో కళ్యాణ్ గారు ఏం చెప్తారు మీరు? మొన్న చూస్తే రాజ్ తరుణ్ ఎస్ తప్పు ఉంటే ఇద్దరు వైపు ఉంటుంది కాబట్టి ఒక్కల వైపు ఉండదు, నేను ఇక్కడే నిలబడి పోరాడుతానని స్టేషన్కి వెళ్ళాడు, విచారణకి సహకరించాడు కూడా. సో నిన్న చూస్తే మనకి జానీ మాస్టర్ అబ్స్కాండ్. సో తప్పు చేశాడు కాబట్టి, ఒకవైపు తప్పు ఉంది మాత్రం కాబట్టి అతను అబ్స్కాండ్ అయిపోయారని మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అతను ప్రేమించే ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే సినిమాను ప్రేమించే ఫ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. అండ్ ఎట్టకేలకి ఆయన గోవా అన్నారు, జార్ఖండ్ అన్నారు, చెన్నై అన్నారు, నెల్లూరు అన్నారు, తీసుకొచ్చారు. ఈ రోజు విచారణకి కూడా కస్టడీకి కూడా ఇచ్చారు ఆయన. చూసాం. అదే తప్పు చేయకపోతే హర్ష సాయి ఎందుకు అబ్స్కాండ్ అవుతాడు? పోలీసులు విచారణకు సహకరించాలి కదా అనేది పెద్ద ఎత్తున వినపడుతుంది. ఏం చెప్తారు మీరు? అంటే ఇండస్ట్రీ పర్సన్గా ఉంటూ ఇండస్ట్రీ పీపుల్కి ఇలా అవుతుంటే చాలా బాధగా ఉంది. ఫస్ట్ చాలా చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంది. అంటే అన్ని విధాలుగా, అంటే ఒక ఆస్పెక్ట్లోనే కాదు, అన్ని విషయాల్లో కూడా. జానీ మాస్టర్ విషయంలో ఆయన డైరెక్ట్గా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు కూడా ఆయన ఒప్పుకున్నారు. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇక్కడే ఉండి ఫైట్ చేశాడు, ఇక్కడే ఉన్నాడు, ఆయన ఎక్కడ వెళ్ళలేదు. ఆయన ప్రమోషన్స్కి వాటికి వీటికి వెళ్ళాడు. ఈయన వెళ్ళిపోయారు, ఎందుకంటే ఎక్కడ పట్టుకుంటారు, కొంతమందికి భయం ఉంటుంది. సో ఈ హర్ష సాయి విషయంలో ఇంకొకటి విషయం నేను కూడా చెప్తాను. దీనికి నా ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను కూడా ఒక టైంలో ఇలాంటి వివాదాల్లో ఒక పాప విషయంలో ఎదుర్కొన్నప్పుడు నన్ను కూడా ఎలా అంటే, నేను కూడా నా ఫోన్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. మీకు చెప్తా, నేను ఆఫ్ చేశాను, నేనే ఉన్నాను ఇక్కడ డైరెక్ట్గా. ఎందుకు అంటే విచారణలో మనం ఏమైనా నిజ నిర్ధారణ చేయాలన్నా, కొన్ని చేయాలన్నా ఈ ఫోన్లతో మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ హెరాస్ చేస్తారు జనరల్గా. కాబట్టి అది ఆఫ్ చేసేస్తాం తాత్కాలికంగా. తర్వాత వచ్చి దానికి ఏం చేయాలో అది చేయొచ్చు. నేను అలాగే వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. సో హెరాస్ చేశారని మీరు చెప్తున్నారు, అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని మీరు అంటున్నారు. ఎస్, మీ వాదన. ఒకవైపు ఇప్పుడే జస్ట్ 11 o'clock కి ఒక యూట్యూబర్, ఒక ప్రముఖ యూట్యూబర్ ఒక వీడియో తన మీద పెడితే 11:03కి కాల్ ఎలా చేశారు అంటే అతను అంత ఫేమస్, ఇతను కూడా అంతే ఫేమస్. సో ఇద్దరికి ఫేమస్, తప్పుకి ఫేమస్. నేను చెప్తాను, ఫేమస్ ఉంటే తప్పు చేయొచ్చా? ఫేమస్ అయితే ఎందుకు తప్పు చేస్తారండి? తప్పు చేయమని నేను ఇప్పుడే అనలేదుగా, మీరు అంటున్నారు తప్పు చేయొచ్చా అని. నేను అనలేదు అన్నమాట, నా నోటితో అనలేదు. కానీ తప్పే, ఎవ్వరు చేసినా తప్పే, తప్పుని ఖండించాల్సిందే. ఎవరే చేసినా, ఆడైనా మగైనా కూడా. ఇదే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఖండించాలి. నేను చేస్తుంది అదే. అబ్బాయికి అయితే ఒక న్యాయం, అమ్మాయికి అయితే ఒక న్యాయం ఉండకూడదు. సేమ్ కదా. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, ఏమైందో ఆయన చెప్పారు. ఓకే, అబ్బాయి చేసిన తప్పులు నేనేం సపోర్ట్ చేయను ఏ విధంగా కూడా. కానీ ఇక్కడ హర్ష సాయి నాకు ఎలా తెలిసాడు అంటే, ఫస్ట్ కొంతమంది సహాయం చేసినప్పుడే చూశాను. తరువాత ఈయన వచ్చారు సహాయం చేసినప్పుడు, నేను మా విజయనగరం అబ్బాయి అని చెప్తే, ఓ మంచి పని చేస్తున్నాడని హ్యాపీ ఫీల్ అయ్యా ఆ ఊరు అమ్మాయిగా. తర్వాత నేను ఈయన వచ్చి ఎప్పుడైతే ఇట్లా బెట్టింగ్ యాప్స్ అవి అన్నారో, అప్పుడు నేను కూడా ఖండిస్తున్నా, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఈ విధంగా నువ్వు చేయకుండా ఉంటే అంటే. నేను బాధపడ్డది కూడా ఆ టైంలోనే. ఈయన మాట్లాడినప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను సార్, అది అలాంటివి ఎవరు చేసినా. ఎందుకంటే చాలా మంది ప్రాణాలతో ఆడకూడదు. నువ్వు ఎంతో సంపాదించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ ప్రాణాలు చెలగాటం అయ్యేవారు నువ్వు సపోర్ట్ చేయకూడదు. ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనకి. అది నా వాదన. సో అయిపోయింది. ఇక్కడ ఈ అమ్మాయి విషయానికి వస్తే, ఈ అమ్మాయి అంటే ఇప్పుడున్న అమ్మాయిలందరూ తీసుకున్న ప్రతి ఒక్కరిని తీసుకుంటే, అందరూ కాదు, కొంతమంది, ఎవరైతే కొంతమంది ఇప్పుడు వస్తున్నారు బయటికి, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారండి చట్టాలను, పక్కాగా చెప్పగలను. ఎందుకంటే నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. నేను ఈ అమ్మాయి గురించి ఈ అమ్మాయి గురించి నేను ఆధారాలు బయట పెట్టి అవి చేయాలని నేను అనుకోవట్లేదు. బట్ ఒకటి చెప్తా, చాలా ఉన్నాయి. ఎవరి మీద ఎలిగేషన్స్ ఉంటాయి, ఇద్దరు ప్రూవ్ చేసుకోవాలి. ఒక అమ్మాయి కరెక్ట్, ఒక అబ్బాయి కరెక్ట్ అని నేను జడ్జ్ చేయను. ఇద్దరు తప్పులు ఉన్నాయి. ఈ అబ్బాయి శుద్ధపూసు కాదు, ఆ అమ్మాయి శుద్ధపూసు కాదు. సో ఇద్దరు గురించి మాట్లాడాలి, ఒక్కళ్ళ మీద పెట్టద్దు మనం మొత్తం. ఈ అబ్బాయి బెట్టింగ్ యాప్స్ అయితే మనం వెళ్లాల్సింది ఎక్కడికి అంటే, మనం బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడేసారు, అయిపోయింది. మళ్ళీ వెళ్దాం, ఫైట్ చేద్దాం. ఎక్కడికి వెళ్దాం? బ్యాన్ చేయండి అని గవర్నమెంట్ అడుగుదాం. చాలా మంది జీవితాలు నాశనం అయిపోయాయి. చాలా మంది జీవితాలు నాశనం అయిపోయాయి బెట్టింగ్ యాప్స్ విషయంలో. ప్లీజ్ మీరు గవర్నమెంట్ ని బ్లేమ్ చేయకండి. మనం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదిగోండి చట్టం, తెలంగాణ ఐటీ యాక్ట్
సెక్షన్ H లో ఉన్న 5.70, the object behind the amendment to completely eradicate the menace of gambling due to its ease of access and wide solicitation. Several people in the youth in particular are being addicted to online gaming when played for stakes, etc. And this addiction is affecting various sections of society, including students and women, thereby causing a threat to the very public order itself. The important changes brought by this amendment Yes, can sir. be summarized as follows. మీరు చెప్పారు Look at మనం ఒక పని చేద్దామండి. Look హర్ష at సాయిని ఇప్పుడు 5.7. మనం కార్నర్ చేస్తున్నాం. హర్ష సాయిని కార్నర్ చట్టాల చేస్తున్నాం. గురించి మీరు నేను మాట్లాడితే Yes.